సొలొమోన్ మహారాజు దేవుడు ఏమంటాడు? నీ తండ్రి నడుచుకున్నట్టుగా నువ్వు నీ జన్లో నడుచుకున్నప్పుడు మాత్రమే నా మహిమ ఈ ఆలయంలో ఉంటుంది, లేని ఎడల నా మహిమ తీసివేస్తాను అని చెప్పాడు. ఇంకెంత పెద్ద మందిరం ఉన్నా అక్కడ ఆయన మహిమ లేనప్పుడు దానివల్ల మనకేమీ ప్రయోజనం లేదు. కాబట్టి మందిరం యొక్క వైశాల్యము, పొడవు, ఎత్తును బట్టి కాక ఆ మందిరము దేవుని మహిమపరిచే విధంగా ఉందా, ఆ మందిరంలో జనులు, యాజకులు దేవుని చిత్తానుసారంగా ఉన్నారని చెప్పి మనం పరీక్షించుకుని వెళ్లాల్సిందే తప్పించి పెద్ద పెద్ద మందిరానికి వెళ్తేనే మనకేదో గుర్తింపు, లేకపోతే చిన్న మందిరానికి వెళ్తే గుర్తింపు లేదనేది మనం అనుకోకూడదు. ఈ 3వ అధ్యాయంలో మనం ఇంతవరకు ధ్యానించింది 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 2వ వచనంలో బలిపీఠం కట్టారు. ఆ తర్వాత 3వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేటప్పటికి వాళ్ళు భయపడుతూనే బలిపీఠాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత అర్పణలు అర్పించారు, స్వేచ్ఛార్పణలు అర్పించారు. 6వ వచనానికి వచ్చేటప్పటికి వాళ్ళు